శాసనమండలిలో లా అండ్ ఆర్డర్ మీద జరిగిన డిస్కషన్లో హోంమంత్రి గారు అనితి గారు విచిత్ర వాదన చేస్తున్నారు. ఈ రాష్ట్రానికి బాధ్యతాయుతమైన పదవిలో హోంమంత్రిగా చేయవలసిన మాటలు చేయవలసిన పద్ధతి కాకుండా కేవలం నారావారి హోమ్ మినిస్టర్ లాగా, లేకపోతే హెరిటేజ్కి హోమ్ మినిస్టర్ లాగా, లేకపోతే చిన్నబాబుకు హోమ్ మినిస్టర్ లాగే ఈరోజు మాట్లాడుతున్నారు. ఒక పక్కన మా సభ్యులు డేటాతోటి ఏ విధంగా పోలీసు వ్యవస్థ దేశంలోనే కింద స్థాయిలో ఉందని చెప్తుంటే, హోంమంత్రి గారు మమ్మల్ని చదువుకోండి, మీకు చదువు రావట్లేదు, మీరు చదువుకోండి అని చెప్తే మేము చదువుకునే చెప్తున్నాం, ఇదిరా మీ ర్యాంక్ అని చెప్తుంటే ఆవిడ ఏదేదో మాట్లాడుతున్నారు. ఆవిడకి ఇంకా హోంమంత్రిగా కాకుండా ఈ క్యాబినెట్లో డిజాస్టర్ మంత్రులు ఎవరైనా ఉంటే అందులో ఫస్ట్ ర్యాంక్ హోంమంత్రి గారికి ఇవ్వచ్చు. ఎందుకంటే ఇది నేను కాదు ఆ మాట అంది, వాళ్ళ డిప్యూటీ సీఎంఏ అంటున్నాడు. వాళ్ళ డిప్యూటీ సీఎంఏ ఈ హోంమంత్రి ఏ విధంగా పనిచేస్తుందని మంచి కితాబు ఇచ్చాడు. మరి ఈరోజు నిండు సభలో అన్ని పచ్చి అబద్దాలు చెప్పడంలో కూడా ఒక హోంమంత్రిగా నేను చెప్పొచ్చా చెప్పకూడదని కూడా ఆలోచించకుండా ఆవిడ చెప్తున్నారు. అసలు గంజా లేనే లేదంట ఈ స్టేట్లో, అసలు డ్రగ్స్ లేనే లేవంట, జనాలందరూ కూడా హ్యాపీగా ఉన్నారంట డ్రగ్స్ లేకుండా. మరి ఒకసారి విజయవాడ నగరం చూడండి. విజయవాడ నగరం, విజయవాడ సిటీ క్యాపిటల్ ఆఫ్ డ్రగ్స్ అయిపోయింది, క్యాపిటల్ ఆఫ్ డ్రగ్స్. మరి ఇన్ని కేసులు ఉండి, ఇంత లా అండ్ ఆర్డర్ పోయి, అంబేద్కర్ గారి రాజ్యాంగం పోయి, రెడ్ బుక్ రాజ్యాంగం వస్తున్నా సరే ఈ రాష్ట్ర ప్రజలు అంతా అందరూ కూడా శాంతి భద్రతల మీద చాలా హ్యాపీగా ఉన్నారని మాట్లాడుతున్నారు. అది కూడా నిండు సభలో. ఏదైనా పొలిటికల్ పార్టీ మీటింగ్లు అనుకోవచ్చు, నిండు సభలో చెప్తున్న హోంమంత్రి గారికి నిజంగా తగిన బుద్ధి రావాలని కోరుకుంటూ, ఈ శాంతి భద్రతల మీద ఈ ఒక్కరోజే కాదు నిత్యం కూడా శాసనమండలిలో ప్రశ్నిస్తామని తెలియజేస్తాను.